37 సంవత్సరాలు ఎదురు చూసి 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 ఇక నన్ను ఎవడు బాగు చేయలే, ఇక నాకెవడు సహాయం చేయలే, ఇక నా బతుకింతేలే అని చాప చుట్టుకొని వెళ్ళి ఉంటే 37 సంవత్సరాల నిరీక్షణ, 37 సంవత్సరాల విశ్వాసము ఏమై ఉండేది ప్రియులారా? వృధా అయిపోయేది కదా, అవునా కాదా? మనం కూడా చాలా మంది ఏం చేస్తామండి, ఒక గుళ్ళోకి వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాం, చూస్తాం చూస్తాం చూస్తాం, ఈ లోపల ఏం చేస్తాం, ఇక్కడ ఏం జరగట్లేదురా బాబు అని ఇంకో గుడికి మకాం మార్చేస్తాం. మరి అక్కడ ఉంది ఎవరు? యేసు ప్రభు కాదా? అవునా కాదా? ఊరి 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 ఇదేట, ఈ అమ్మాయి మొన్న ఆదివారం అక్కడ కనపడ్డది కదా, ఇప్పుడేంద్రా బాబు ఇక్కడ ఉంది అని యేసు ప్రభు కూడా గుర్తుపట్టనట్టుగా చూడడా అమ్మా? అవునా కాదా? ఓహో, అంటే అక్కడ ఇవ్వలేదని ఎక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా ఇవ్వటం నేను ఆలోచిస్తే ఈ కేసు గ్యారంటీగా జంపు జిలానీయే అని ప్రభు కూడా కన్ఫర్మ్ అయిపోతాడు. అవునా కదా? అవునా? నీ ఉన్న చోటనే, నీవు విశ్వాసం పొందుకున్న చోటనే, నీకున్న దేవాలయములోనే దేవుడు నీకు స్వస్థత ఇవ్వగలడు, దేవుడు నిన్ను బాగు చేయగలడు, దేవుడు నిన్ను హెచ్చించగలడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన మహిమ కొరకు బహుగా నిలబెట్టగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నిరాశ పడకూడదు, నిరుత్సాహం చెందకూడదు, వెనక్కు వెళ్ళిపోకూడదు, మతం మార్చకూడదు, సంఘం మార్చకూడదు. నీ దేవుడు మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు. నిన్ను దీవించడానికి ముందు నిన్ను పరీక్ష చేస్తాడు నీ దేవుడు. నీకు అసహనం వచ్చేటట్టు చేస్తాడు, నీ ఓర్పు నశించేటట్టు చేస్తాడు, నిన్ను కష్టాల పాలు చేస్తాడు, నిన్ను అవమానాల పాలు చేస్తాడు. నీవు ఎన్ని అవమానాలు పొందుకుంటే, నీవెన్ని కష్టాలు భరించగలిగితే, నీవెన్ని సంవత్సరాలు సహించగలిగితే నీకు ఇవ్వబోయేటటువంటి దీవెన అంత మహామధురంగా ఉండబోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఏం చేయాలి? ప్రార్థన చేసి పొందుకునేంత వరకు నీవు బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. నీకన్నా ఆలస్యం దేవునికి కాదు ఆలస్యం. చాలా మంది సంతానం లేదని ఏడుస్తూ ఉంటారు. వారికి సుమారు 20 సంవత్సరాలుగా సంతానం అందలేదండి. ఎన్ని సంవత్సరాలు? నేను హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్నా. వదినమ్మ గర్భం దాల్చింది, ఆల్మోస్ట్ నిండు గర్భిణి. అన్నగారు ఆనందంతో నాకు ఫోన్ చేసి పిలిచారు. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. తర్వాత నేను ఒక 4 రోజుల పాటు సింగపూర్ వెళ్ళిన ఒక 10 రోజులకు అన్నయ్య ఫోన్ చేశాడు. ఏం చేశాడు? ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక శుభవార్త చెప్పాడు. ఆ శుభవార్త ఏమై ఉంటుందో ఒకసారి గెలిచేయండి. ఏమా? బాబు పుట్టాడని చెప్పుంటాడంటారా? ఇంకా సంతానం కలిగింది. మళ్ళీ ఇల్లు బాబు పుట్టాడని బాగా ఆనందంగా చేశాడు అని అనుకుంటూ ఉన్నారు. అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, చాలా ఆనందంగా విషయం చెప్పాడు. ఆ విషయం విన్నప్పుడు ఎంతో ఆనందంగా నేను ఒక మాట అన్నాను. అన్నా, దేవుడు అప్పు తీర్చాడు అని చెప్పా. ఏం చెప్పాను? అన్నా, దేవుడు 20 ఏళ్ల అప్పు తీర్చాడు అని చెప్పా. ఎందుకంటే అన్నయ్యకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడమ్మా, ఒక బాబు ఒక పాప. చప్పట్లు కొట్టడం వస్తారు దేవుడికి.
ఆలస్యమైన దేవుడు అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు. 20 ఏళ్ల నిరీక్షణకు, 20 ఏళ్ల విశ్వాసానికి, 20 ఏళ్ల వారి యొక్క ప్రేమతో ఉన్నటువంటి దాంపత్య జీవితానికి నిరుత్సాహము చెందినా సరే భర్త భార్యగా మంచి దంపతులుగా వారు జీవించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారికి ఒక పాపని, ఒక బాబునిచ్చాడు. అందుకే నేను అన్నా దేవుడు అప్పు తీర్చాడు. దేవుడు ఏం చేశాడు? అప్పు తీర్చాడు అని చెప్పాను. అవును ప్రియ బిడ్డలారా, మనకు ఆలస్యం గాని దేవునికి ఆలస్యం కాదు. మనకు ఆలస్యం, మనం కంగారు పడతామండి. తొందరపాటు మనకి ఎక్కువ. మన తొందరపాటు మనం ఏం చేస్తాం? దేవుడి మీద నెడతాం. కొన్నిసార్లు ఒక్క మనిషి చాలు సంఘం మొత్తం చెడగొట్టడానికి. శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. మీరందరూ ఏ రోజు అర్ధరాత్రి నా విచారణలోని ఏ ఇంటికి వెళ్ళి నిద్రలేపి అర్ధరాత్రి అడిగిన యాగోబు గారు 1:12 ఇచ్చిన వాచీని మాత్రం మర్చిపోరండి. ఏంటిది ఆ వాక్యాన్ని? మర్చిపోరు. అట్లనే మత్తయి సువార్త 21:22 21:22 అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా? మత్తయి గారి సువార్త, మొదటి సువార్త 21:22 అందులోకి యేసు. చాలు, ఓకేనా? ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకోండి. ఏంటి? మీరు విశ్వాసముతో ప్రార్థనలో ఏమి అడిగినా దానిని పొందేద్దరు. అబ్బా, ఏమైనా పరిమితులు ఉన్నాయండి? అక్కడ ఆంక్షలు ఉన్నాయమ్మా? షరతులు ఉన్నాయా? నిబంధనలు ఉన్నాయా? ఏది అడిగినా దాన్ని పొందుకుంటామంట. కాబట్టి న్యాయంపల్లి విచారణలో ఉన్న బిడ్డలందరూ ఈ గొప్ప వాక్యాన్ని, ఈ గొప్ప యేసు ప్రభువు యొక్క వాగ్దానాన్ని గనక గుర్తు పెట్టుకుంటే నీవు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, వరమిస్తాడు అనేటటువంటి విశ్వాసముతో గనక నీవు నిరీక్షించగలిగితే నీవు ఎన్ని సంవత్సరాలకైనా దానిని పొందుకొని తీరతావు. ప్రియులారా, మనం చచ్చిపోయినా సరే మన ప్రార్థన చచ్చిపోదంట, తెలుసా? సపోజ్ ఐక్యంగా ఉంచు అని ప్రార్థన చేశాడు యేసుప్రభు, అవునా కదా? యేసుప్రభు ఏం చేశాడమ్మా? శిష్యులను ఐక్యంగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. ప్రభు మరణించిన తరువాత కూడా ఆ ప్రార్థన ఫలించింది. ప్రియులారా, ఐక్యంగా వాళ్ళందరూ కూడా ఉండి తిరుసభను నిర్మాణం చేశారు. లేకపోతే ఈ రోజు నువ్వక్కడ నేనిక్కడ ఉండే వాళ్ళము కాదు, అవునా? తోమాసు గారు గనక మన భారతదేశం రాకపోతే చాలా మంది అంటారు, ఏమని? భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చిందంట? ఇది తెల్లోళ్ళు మాత్రం, తెల్లోళ్ళు వేసుకొచ్చారంట అంటారు, అవునా? ఏమ్మా, ఇది తెల్లోళ్ళ మతమా? తెల్లోళ్ళు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారండి? ప్రభువును ప్రత్యక్షంగా చూచినటువంటి, ప్రభువుతో బ్రతికినటువంటి, ప్రభువుతో భుజించినటువంటి, ప్రభువు యొక్క మరణానికి పునరుత్థానానికి సాక్ష్యముగా నిలబడినటువంటి, సాక్షాత్తు ప్రభువు చేత నిర్దేశించబడినటువంటి తన ప్రియమైనటువంటి శిష్యుడు తోమాసు వారు క్రీస్తు శకం 1వ శతాబ్దములోనే 52వ సంవత్సరములోనే భారతదేశంలో అడుగు పెట్టాడు. భారతదేశంలో క్రైస్తవం ఎప్పుడు ప్రవేశించిందంటే ప్రియులారా, 1వ శతాబ్దములోనే ప్రవేశించింది. తోమాసు గారికి ఒకసారి అందరూ సపోర్ట్లు కొట్టండి. తోమాసు వారి యొక్క సమాజం చూసిరా అమ్మ? ఎవరన్నా
చూశారా? ఓ అయ్యా, చెన్నై పోలేదా? మద్రాసు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఈ 19 మందిలో తోమాసు వారి సమాధిని ఎంతమంది దర్శించారు? మళ్ళీ చేతులు ఎత్తండి అమ్మా. దర్శించారా? దర్శించారా? తోమాసు వారు ఎట్ట చచ్చిపోయారమ్మా? గడ్డి మంది దాడి చచ్చిపోయారా? మరి ఎట్ట చచ్చిపోయారు? మెడకాయ తీసుకొని చచ్చిపోయాడా అమ్మా? ఉరి వేసుకొని చనిపోయాడమ్మా. యూదా ఇస్కారియోతు అట్ట చచ్చింది. తోమాసు వారిని వేటాడి 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 బల్లెంతో పొడిచి చంపాడు. అవునా కదా? ప్రభువు కొరకు రక్త తర్పణమయ్యాడమ్మ శిష్యుడు. ప్రభువు కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధ రక్తము, రక్త ముద్రల చేత ప్రవేశించినటువంటి మతము క్రైస్తవ మతము ఈ యొక్క భారతదేశంలో మొదటి శతాబ్దములో ఇది చరిత్ర. కాకపోతే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు కూడా క్రైస్తవ విశ్వాసులు కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మ పోషణ కొరకు వాళ్ళు అనేకమైనటువంటి దేవాలయాలు నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క పరిపాలనా క్రమములో వారి యొక్క భక్తి జీవితాన్ని అవలంబించారు. అవునా కదా? అవునా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసేటటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నూతనీకరించబడి దేవునికి కనిపించినప్పుడు దేవాతి దేవుడు తప్పకుండా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నిరుత్సాహపడి వెనక్కు వెళ్ళావా, అంతే సంగతులు, చిత్తగించవలెను. ఇంకంతే. మనము ఎన్ని సంవత్సరాల నుండి విశ్వాసంలో ఉన్నాం? ఎన్ని సంవత్సరాల నుండి మనం విశ్వాసంలో ఉన్నాం? ఎందుకు మనం అడిగిని పొందుకోవడం లేదు? ఎందుకు దేవుని చెంతకు వచ్చినా కూడా మనం దీవించబడటం లేదు? తప్పు యేసు ప్రభు దగ్గర ఉందండి. యేసు ప్రభు దగ్గర ఉందా? ఏ తోమాసు వారైతే యేసు ప్రభువును చూశాడో, ముట్టాడో, జీవించాడో ఆ ప్రభువే మన ముందు ఉన్నాడు. ఈ ప్రభువే ఆ ప్రభు. ఇద్దరు ఒకటా డిఫరెంటా? ఇద్దరు ఒకటా డిఫరెంటా? ఏమా ఒకటేనా? ఒకటా రెండా? ఒకటంట. ఒకటైతే కాళ్ళు వేయమ్మా, చేతులు వేయమ్మా, మొహం వేయమ్మా, కనిపిస్తుందా? నేను థియాలజీ చదువుకుంటున్నాం. మన గాబ్రియల్ ఫాదర్ మేమందరూ హైదరాబాద్ లో చదువుకున్నాం థియాలజీ. వేదాంత శాస్త్రం చదివేటప్పుడు అక్కడ మాకు వేదాంత శాస్త్రం బోధించే ఒక పెద్ద స్వామి ఉన్నాడు. ఆయన చాలా గొప్ప, ఆయన చాలా మంచి అంకిత భావము, త్యాగము ఉన్నటువంటి మనిషి, మంచి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప సైంటిస్ట్, గోల్డ్ మెడలిస్ట్. ఆయన చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభువును తెలుసుకొని నమ్ముకొని గురువుగా అభిషేకం పొందాడు ఆలస్యంగా. తరువాత ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని బట్టి గురు విద్యార్థులకు బోధించటానికి హైదరాబాదు సెమినరీలో గురువైనప్పటి నుండి ఇప్పుడు కూడా వారు అక్కడే ఉన్నారు. వారి పేరు ఫాదర్ స్టీఫెన్ థామస్ గారు. వారు మాకు బాగా వేదాంత శాస్త్రాన్ని బోధించినటువంటి పండితులు. ఆయన మాకు ఒక రోజు పాఠం చెప్పుకుంటా ఆయన గాడిద గురించి చెప్పాలి మాకు. దేని గురించి? గాడిద గురించి చెప్పాలి. యేసు ప్రభు గాడిద నెక్కారు కదా, ఆ పాఠం చెప్తున్నారు అన్నమాట. ఒక క్వశ్చన్ వేశారు. ఏం క్వశ్చన్?
donkey in the Bible, donkey outside the Bible, same or different? బైబిల్లో ఉన్న గాడిద, బైబిల్ బయట ఉన్న గాడిద ఒకటేనా తేడానా అని అడిగారు. ఏం చెప్పాలి సమాధానం? వీళ్ళే తగాలు పెట్టుకుంటారు. ఇక మాది గట్లనే అయిందమ్మా, మాది అంతే అయింది. ఒక బ్రదర్ గారు అన్నారు, ఏమని డిఫరెంట్ అన్నాడు, సేమ్ కాదండి అన్నాడు. అనేసరికి క్లాసు తీసుకున్నాడమ్మా. ఆ రోజు భోజనానికి కూడా మమ్మల్ని 11:30 నుంచి 4:30 అయింది క్లాసు, మొత్తం గాడిద గురించే. ఓహో, బైబిల్లో బయట ఉన్న గాడిదకు 2 కళ్ళుంటే బైబిల్లో ఉన్న గాడిదకు 1 కన్ను ఉందా? బయట ఉన్న గాడిదకి 2 కాళ్ళుంటే బైబిల్లో ఉన్న గాడిదకి 1 కాలు ఉందా అని వర్ణించుకుంటా 4:30 గంటలు చెప్పారండి. అట్లనే తోమాసు వారు చూసినటువంటి ప్రభువు, ఈ పరిశుద్ధ దివ్య మందసములో ఉన్నటువంటి ప్రభువు సేమా డిఫరెంటా? సేమా? అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభువుకి, దివ్య సప్రసాద ప్రభువుకి. ప్రభువు అదే దైవ స్వభావముతో, అదే దైవ శక్తితో, అదే దైవ బలముతో ఆయన మన ముందున్నాడు ప్రియులారా. కానీ మనకు అర్థం కావట్లేదు. దీన్ని అర్థం చేసుకున్నటువంటి మహామహులైనటువంటి పునీతులు గొప్పగా దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. అందుకే కదా అంతోని వారు, పునీత్ అంతోని వారు ఏం చేశారండి? ఏం చేశారు? ఇట్లనే మనకు దగ్గ ఆయనే ఒక ఆయన అంతోని వారు ప్రసంగం చెప్తున్నారు ఒకరోజు. ఏమని? దివ్య సప్రసాదములో యేసు ప్రభువు సజీవంగా ఉన్నారు, అదే దైవ శక్తితో, దైవ బలముతో, దైవ స్వభావముతో ఆయన బ్రతికి ఉన్నటువంటి కాలములో ఏ విధంగా ఉన్నారు, అన్ని శక్తులు కలిగి ఉన్నారు అని ప్రసంగం చెబుతా ఉంటే, ఆ మాటను నమ్మనటువంటి, ఆ మాట మీద, ఆ ప్రసంగం మీద విశ్వాసము లేనటువంటి ఒకతను లేచి ఏమన్నాడు? నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడు? నేను నమ్మను అన్నాడు. ఉంటే నాకు చూపి, ఉంటే నాకు చూపివయ్యా, ఉంటే నాకు నిరూపించు, నువ్వెంత బల్ల గురించి చెప్తున్నావు కదా, ఉంటే నాకు నిరూపించు మరి అని అంటే, అంతోని వారమ్మ అవాక్కైపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అంతమంది జనాల్లో. మరి దైవ సేవకుడు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? అవునని చెప్పాలా, కాదని చెప్పాలా? వాడేమో నిరూపించమని అడుగుతున్నాడు కదా. కండిషన్ కూడా వాడే పెట్టాడు. ఏమని? నిజంగా వాడికి వచ్చిన ఐడియా చూడండి. నిజంగా దివ్య సప్రసాదంలో గనక యేసు ప్రభు ఉంటే నువ్వు నిరూపిస్తే నేను నమ్ముతాను. ఇదిగో మన సిటీలో, ఇగో ఫలానా జంక్షన్ లో సవాల్ అని అనుకున్నారమ్మా. అనుకునేసరికి ఆ పట్టణం పేరు రుమిని అనుకుంటా, ఇటలీ దేశంలో. అనుకున్నారు, మొత్తాన్ని వెలుసుకొచ్చాడు వాడు. ఏం చేశాడు? మొత్తాన్ని వెలుసుకొచ్చాడు, గ్యాంగులు మొత్తాన్ని వెలుసుకొచ్చాడు. కిత 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 ఆడిపోతున్నారు జంక్షన్ లో జనమంతా. ఏమైతుందో చూద్దాం, ఏమైతుందో చూద్దాం. మా ఊడు గెలుస్తాడా, అంతోని వారు గెలుస్తాడా? మా ఊడు గెలుస్తాడా, అంతోని వారు గెలుస్తాడా? మా ఊడు గెలుస్తాడా, యేసు ప్రభు గెలుస్తాడా? చూద్దామని గుంపులు గుంపులుగా జనం వచ్చారంట ప్రియులారా. ఈ సవాలు స్వీకరించినటువంటి అంతోని వారు 3 రోజుల ఉపవాసం ఉన్నాడు. వీడేం చేశాడు? వాడి గాడిదను కూడా 3 రోజులు గడ్డేయకుండా, మేత పెట్టకుండా ఉన్నాడు.
ఆ రోజు వచ్చింది. ఆ జంక్షన్ లోకి గాడిదని తీసుకొచ్చారు. ఇటు అంతోని వారు దివ్య సప్రసాద మందసాన్ని ఇలా పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. జనం అంతా చూస్తున్నారు, గుంపులు గుంపులుగా. ఏమవుతుందోనని. ఏమైందో తెలుసా ప్రియులారా? అల్లంత దూరమున అంతోని వారి చేతిలో ఉన్న దివ్య మందసములో ఉన్న దివ్య సప్రసాద ప్రభువును చూడగానే జ్ఞానమున్నటువంటి ఈ యజమాని కాదు గాని జ్ఞానము లేనటువంటి గాడిద మాత్రము ప్రభువు ముందు సాష్టాంగపడి మోకరించింది. ప్రియులారా, యేసు ప్రభు దివ్య మందసంలో ఉన్నారా లేరా? సజీవంగా ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? అదే దైవ స్వభావంతో దైవ శక్తితో ఆ ప్రభువు మన మధ్యలో ఇప్పుడు ఉన్నారా లేరా? ఉన్నారా? కానీ మనకు అనిపిస్తుందా? అనిపిస్తుందమ్మా, ఎప్పుడు వదిలిపెడితే పోదామా అనిపిస్తుంది. మనలను దీవించే సమయానికి మనము జారిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి ఎప్పుడు కూడా నూతనంగా కనిపించాలి, పరిశుద్ధంగా కనిపించాలి. అప్పుడు దేవుడు నువ్వు అడిగినటువంటి ఆశీర్వాదాలన్నీ ఆయనే సాక్షాత్తు మత్తయి సువార్త 21:22 ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. జారిపోతే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు.